తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారడం లేదని ఆమె విమర్శించారు. ఈ అంశం మీద తాను శాసనమండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారని, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చామని కవిత చెప్పారు. ఇస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది. మరి మేము ఎంటర్ అవడమే ఉప్పల్కి వచ్చాము. ఉప్పల్కి వచ్చి ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక 5 పాపం నవ యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 4 నెలలు పైబడి అయిపోయింది. ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళంతా పేద కుటుంబాలు. ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉప్పల్లో తొవ్వలో ఏదైతే 14 years నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జరుగుతలేదు. మరి 14 ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం. ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల్ చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి, కానీ సడన్ గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం, ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే, ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం. ఇక్కడ నుండి మల్కాజ్గిరి వెళ్తాం. అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో, పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ